బెస్ట్ మోరల్ స్టోరీస్. అరవింద్ ఇంట్లోకి వెళ్లకుండా ఇంటి బయటే కూర్చుని దిగులు పడిపోతాడు. ఏవేవో ఆలోచనలు అరవింద్ మనసులో మెదులుతూ ఉంటాయి. ఇంతలో ఇంట్లోంచొచ్చిన ఆమని, ఏంటండి ఇంట్లోకి రాకుండా అలా బయటే కూర్చుండిపోయారే? మొహం ఏంటండి అలా ఉంది? ఒంట్లో బాగానే ఉంది కదా? అదేం లేదామని, ఊరికే అలా కూర్చుండిపోయాను అంతే. ఇంట్లోకి వెళ్దాం రండి. రండి అంటూ అరవింద్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇంట్లోకి వెళ్లగాని అరవింద్ తల్లి కనకమ్మ ఏదో మదన పడుతూ ఉంటుంది. అరవింద్ని చూడగానే, వచ్చేశావా నాన్నా? చిట్టీలు కట్టడానికి డబ్బులు తీసుకొచ్చేశావా? అలాగే ఆ పాలవాడి బాకీ తీర్చేద్దాం నాన్నా. వాడొకటే నసుగుతున్నాడు. ఇంకా కిరాణావాడికి కూడా కట్టేద్దాం. కనకమ్మ అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అరవింద్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అది చూసి కనకమ్మ ఆమనీలు బాధపడతారు. కనకమ్మ ఇలా అంటుంది, ఏవైంది నాన్నా? అలా నీలో నువ్వే బాధపడుతున్నావేంటి? నీకు మేం లేవా? నువ్వొంటరివాడివా? మాతో చెప్పుకోవచ్చు కదా. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. అమ్మా, అది డబ్బులు ఎవ్వరూ ఇవ్వడం లేదమ్మా. ఎవరినడిగినా లేవంటున్నారు. ఉదయం నుంచి అందర్నీ అడుగుతూనే ఉన్నాను, కానీ ఎవ్వరూ ఇవ్వడం లేదమ్మా. ఏవండి, పక్కింటి రత్తమ్మ దగ్గర చాలా డబ్బులున్నాయి. అప్పుడొక్కసారి మన ఇంటికొచ్చి డబ్బులు సాయం కావాలంటే అడగమని చెప్పింది. ఆ రత్తమ్మ దాని దగ్గర డబ్బులు తీసుకోవడమే తప్పు. మొన్న మధ్య ఎవరో అప్పు ఎగ్గొట్టారని తెలిసి వాళ్ళింటికి వెళ్లి గొడవ చేసింది. అంతేకాదు, వాళ్ళింట్లో సామాన్లన్నీ వీధిలో పడేసి అందరి ముందు అవమానించింది. ఆ రత్తమ్మ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దురా. వెళ్ళానమ్మా, అక్కడికి కూడా వెళ్ళాను. ఆవిడ కూడా డబ్బులు లేవని చెప్పింది. తాకట్టు పెట్టడానికి ఏవైనా ఇస్తే తప్ప డబ్బులివ్వనని చెప్పేసింది అంటూ అరవింద్ కుమిలి కుమిలి ఏడుస్తాడు. అరవింద్ని ఆమని ఓదారుస్తుంది. కనకమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏం కర్మరా దేవుడా, మాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు? మేవేం తప్పు చేశాం? ప్రతి దేవుడికి మొక్కుతున్నాను కదా, అయినా మా బాధలు తీరడం లేదే. నాన్న అరవింద్, నువ్వేం బాధపడకురా, కాస్త ఓపిగ్గా ఉండు. అత్తయ్య, మీ ఆరోగ్యం బాగలేదు. మీరెక్కువగా ఆలోచించకండి. కాస్త మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. అమ్మా, నేనింకోసారి ప్రయత్నిస్తాను. పక్కూరికెళ్ళి ప్రయత్నించి వస్తానమ్మా. ఇక ప్రయత్నించి లాభం లేదురా. మన దగ్గర తాకట్టు పెట్టడానికి ఏవీ లేవు. తాకట్టు పెట్టందే ఎవ్వరూ అప్పులివ్వరు. మరెలా అత్తయ్యా? ఏం చేద్దాం? కొన్ని రోజులు మనం ఈ ఇంట్లో ఉండనట్టే ఉందాం. ముందెళ్ళి ఆ తలుపులు మూసేయ్, వాటికి తాళాలు వేసి వెనక వైపు నుంచి ఇంట్లోకొచ్చేయ్ అంటూ కనకమ్మ తన కోడల ఆమన్ని పంపిస్తుంది. ఆమని వెళ్లి ఇంటి తలుపులు మూసి బయట తాళాలు వేసి ఆ తర్వాత వెనక వైపు నుంచి ఇంట్లోకొస్తుంది. చూడండి, ఇప్పుడు మన పరిస్థితి అస్సలు బాలేదు. కాలం కలిసి రాకపోతే ఏం చేసినా ఏదీ ఫలించదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితమనేది ఉండనే ఉండదు. అందుకే మనం కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండాలి. అలా కొడుక్కి కోడలికి చెప్పి కనకమ్మ ఆ ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటికి అప్పుల వాళ్ళొస్తారు. తాళాలు వేసి ఉండటం చూసి వెళ్ళిపోతారు. ఇక చుట్టుపక్కల వారు వచ్చి చూస్తారు. తాళాలు వేసి ఉండటంతో ఊరు వెళ్ళుంటారని అనుకుంటారు. అయితే ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరని తెలిసిన ఒక బిచ్చగాడు ఆ ఇంటి ఆవరణలో నివసించడం ప్రారంభిస్తాడు. అబ్బబ్బా, చాలా రోజుల తర్వాత ఉండడానికి ఒక మంచి చోటు దొరికింది. వర్షాలు దంచేస్తున్నాయి. చెట్టు కిందకి వెళ్లి నిల్చుంటే తడిసిపోవాల్సొస్తుంది. అదే ఏ ఇంటి ముందుకు వెళ్లి నిలబడినా వాళ్లేమో బిచ్చగాడినని తన్ని తరిమేస్తున్నారు. ఇక ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ ఇంటి ముందు తలదాల్చుకొని ఉంటే హాయిగా పడుకోవచ్చు అంటూ తను తెచ్చుకున్న అన్నం కూరల్ని విప్పి తింటూ ఉంటాడు. ఇంటి లోపల అవన్నీ వింటూ ఉన్న కనకమ్మ, అరవింద్, ఆమనీలు బిచ్చగాడి కమ్మటి కూరల వాసనకు మైమర్చిపోతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అప్పుడప్పుడు ఆ ఇంట్లో నుంచి వస్తున్న కూరల వాసనకు బిచ్చగాడు భయపడిపోతూ ఉంటాడు. ఈ ఇంట్లో ఎవ్వరూ లేరని చెప్పారు, కానీ రోజు వంట వండుతున్నట్టు నాకనిపిస్తోంది. నాకు తెలిసి ఈ ఇంట్లో దయ్యం ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకే
ఈ ఇంటి పరిసరాల్లోకి ఎవ్వరూ రావడం లేదనుకుంటా. అనుకుంటూ బిచ్చగాడు భయపడుతూ ఉండగా ఇంట్లో ఉన్న కనకమ్మ తుమ్ముతుంది. ఆ శబ్దానికక్కడ్నుంచి పారిపోతాడు బిచ్చగాడు. కాని మరుసటి రోజు ఆ ఇంటికొచ్చి ఓ పెద్ద బండరాయితో తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇంట్లో ఉన్న కనకమ్మ, అరవింద్, అమనిలు చాలా భయపడతారు. ఇంతలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకొచ్చేస్తాడు బిచ్చగాడు. ఇంట్లో ఆ ముగ్గురు కనిపించేసరికి బిచ్చగాడు భయపడిపోతాడు. భయంతో అరుస్తాడు. అప్పుడే అక్కడికి చుట్టుపక్కల వాళ్ళొస్తారు. ఇంట్లో ఉన్నవారిని చూసి పక్కింటి రత్తాలు, ఇన్నాళ్ళు ఎక్కడికో వెళ్లారని బాధపడ్డాను, కాని ఇలా దొంగల్లా ఇంట్లోనే ఉన్నారని తెలీదు. రోజు పాలు పోసుకొని నాకు డబ్బులివ్వకుండా ఎక్కడికి పారిపోయారు? మర్యాదగా నా డబ్బులు నాకివ్వండి. నా కొట్టులో సరుకులు తీసుకొని కడుపు నిండా తిన్నారు కదా, అప్పుడైనా నేను మీకు గుర్తు రాలేదా? ఇంత వయసు వచ్చింది. కనకమ్మ, నువ్వైనా నీ కొడుక్కి చెప్పి నా అప్పు తీర్చమని చెప్పలేదా? ఇలా ఊళ్ళో వాళ్ల సొత్తు తిని ఎలా బతుకుతారు మీరు? చిచి, ఏం బతుకులో ఏంటో. అలా అందరూ కనకమ్మ కుటుంబాన్ని తిడతారు. ఊరంతా వారిని తిట్టడం చూసి బిచ్చగాడు చాలా బాధపడతాడు. అందరూ తిట్టేసి వెళ్లిన తర్వాత బిచ్చగాడు అక్కడే ఉంటాడు. అమ్మా, మీరెవరో నాకు తెలీదు, కాని మీ ఇంటి ముందు నేను చాలా రోజులు తలదాచుకున్నాను. ఇక్కడే నిద్రపోయాను, ఇక్కడే తిన్నాను. కాని ఈరోజు మిమ్మల్ని ఈ ఊరు అందరి చేత తిట్టించాను. నా వల్లే మీరు తలదించుకునే పరిస్థితి వచ్చిందమ్మా. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండమ్మా, క్షమించండి. మా బతుకులు ఇలా ఉంటే నువ్వేం చేస్తావులే బాబు. అయినా మాకు పరిస్థితులు అస్సలు సహకరించడం లేదు. ఏం చేసినా కలిసి రావడం లేదు. చుట్టూ అప్పులు, సాయం చేసేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదు. పని చేద్దామంటే పనులిచ్చేవారు లేరు. మేం అప్పుల్లో ఉన్నామని ఎవ్వరూ పనివ్వడం లేదు. నన్ను పెళ్లి చేసుకున్నాకనే ఆయనకిలా అయింది. అంతకుముందు వీళ్ళు బావుండేవారు. నాతో పెళ్ళైన తర్వాత అస్సలు కలిసి రావడం లేదు. నాలాంటి చేతగాణ్ణి వాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు నీ జీవితం ఇలా అయిందామని నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇందులో నీ తప్పేవీ లేదు. పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకోవడం కన్నవారి బాధ్యత. కాని నా బిడ్డకు నేనది సరిగ్గా చేయలేదని నాకు అనిపిస్తోంది. అందుకే వారికి బాధలు తప్పడం లేదు. అలా తమ గురించి ఒక్కొక్కరు బాధతో చెప్పుకుంటారు. బిచ్చగాడు వారందరి బాధలు వినిన తర్వాత నవ్వుకుంటాడు. ఏంటమ్మా మీరు? మీ గురించి మీరే తప్పుగా చెప్పుకొని బాధపడితే ఎలా? ఇప్పుడు నేనున్నాను. నాది ఒక బతికేనా? నేనొక బిచ్చగాణ్ణి. నాకెవ్వరూ లేరు. మాట్లాడ్డానికి, చెప్పుకోడానికి, కనీసం తిండి పెట్టడానికి కూడా ఎవ్వరూ లేరు. ఒక చోట అవమానం జరిగితే ఇంకో చోటికి వెళ్తాను. తిట్టిన వాళ్ల దగ్గర అస్సలుండను, పొగిడిన వాళ్ల దగ్గర ఉండను. నాకు తెలిసి మీరు ఇక్కడ ఉంటే ఇలానే బాధపడుతూ ఉంటారు. మీ జీవితంలో మార్పు రావాలంటే నేను చెప్పింది చెయ్యండి. ఏం చెయ్యాలి? బిచ్చమెత్తుకోవాలా అని అడిగింది కనకమ్మ. నేను చేసిన తప్పే మీకు ఎందుకు చెప్తాను చెప్పండి. కాని మీరు నాలాగా బిచ్చమెత్తుకోవాల్సిన పనిలేదు. చోటును మార్చాలి. ఈ చోటు మీకు అస్సలు కలిసి రావడం లేదు. అందుకే ఇలా జరుగుతోంది. మీరీ చోటు నుంచి వేరే చోటుకెళ్ళి బతకండి. ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. బాగా ఆలోచించుకోండి. కాని ఖచ్చితంగా చోటు మాత్రం మారండి అంటూ బిచ్చగాడు వారికి గీతోపదేశం చేసినట్లుగా చెప్పి అక్కడ్నుంచి ఆ రాత్రంతా కనకమ్మ ఆ విషయం గురించే ఆలోచిస్తుంది. అరవింద్, ఆమనీలు కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తారు. ఇక కనకమ్మ ఏం చెప్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో కనకమ్మ, నాన్నా అరవింద్, నేను నిర్ణయం తీసుకున్నాన్రా. ఆ బిచ్చగాడు చెప్పింది నిజమే. మనం చోటు మారదాం, ఇప్పుడే బయలుదేరదాం అంటూ కనకమ్మ చెప్పడంతో ముగ్గురు తమకు కావలసిన సామాన్లు, బట్టలు తీసుకుని ఆ ఇంటి నుంచి బయటపడతారు. అలా 5 ఊర్లు దాటిన తర్వాత వారికొక ఊరు కనిపిస్తుంది. అందులో పుల్లయ్య వారికి ఎదురు పడతాడు. ఎవరయ్యా మీరు? ఎక్కడ్నించో వలస వస్తున్నట్టు అనిపిస్తోందే. అవునండి, బతకడానికి వచ్చాం. మాది చాలా దూరపు ఊరు. అవునా? అయితే మంచి చోటుకే వచ్చారులేండి, నాతో రండి అంటూ ఒక ఇంటికి తీసుకెళ్తాడు పుల్లయ్య. ఆ ఇంటిని చూపించి, ఈ ఇంటికి అద్దివ్వాలి. నెల నెల ఖచ్చితంగా ఇచ్చేయాల్సుమా. ఇందులో మీరెళ్ళి ఉండండి. ఇది మా ఇల్లే. అద్దెకిద్దామని అనుకున్నాం. ఇంతలో మీరే వచ్చారు.
పుల్లయ్య అలా చెప్పడంతో అరవింద్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. నాకు తెలుసులేవయ్యా, పని లేకుండా అద్దెలా ఇవ్వాలని కదా ఆలోచిస్తున్నావు. అలా ఏమీ ఆలోచించకు. నేను నీకొక పని చెప్తాను. ఆ పని చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకోవచ్చు, అద్దె కట్టుకోవచ్చు. చాలా సంతోషమండి. మీ మేలు మర్చిపోలేను. దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నారయ్యా. ఈ మర్యాదలన్నీ ఇప్పుడు ఎందుకులేండి. ఏమయ్యోయ్, నువ్వు రేపొద్దున సిద్ధంగా ఉండు, మనం పనిలోకెళ్ళాలి. అలాగేనండి. అలా ఆ రాత్రి నుంచి కనకమ్మ, అరవింద్, ఆమనీలు ఆ ఇంట్లోనే ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే పుల్లయ్య ఇంటికొచ్చి అరవింద్ని పనిలోకి తీసుకెళ్తాడు. కొండ రాళ్లను కొట్టే పని. మొదట ఆ పని చూసి భయపడతాడు అరవింద్. ఇక వేరే దారి లేక ఆ పనిలోకి దిగుతాడు. అలా కొన్ని రోజుల పాటు ఆ పని చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఓ పెద్ద రాయిని కొడుతూ ఉండగా అందులో అతి విలువైన బంగారు రాళ్లు బయటపడతాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయి అరవింద్ ఆ విషయాన్ని పుల్లయ్యకు చెప్తాడు. ఇక మన పంట పండినట్టే. ఈ గుట్టను చదును చేయమని మా యజమాని చెప్పాడు. ఇక్కడ బంగారు రాళ్లున్నాయని ఎవ్వరికీ చెప్పకు. ఈ రాళ్ల నమ్మి మనం డబ్బులు కూడబెడదాం. అలాగేనండి. అలా పుల్లయ్యతో కలిసి బంగారు రాళ్లను అమ్మడం మొదలు పెడతాడు అరవింద్. చూస్తుండగానే కొన్ని రోజులకు లెక్కలేనంత డబ్బొస్తుంది. ఆ డబ్బు చూసి కనకమ్మ, ఆమనీలు చాలా సంతోషిస్తారు. ఆహా, ఆ బిచ్చగాడు చెప్పినట్టే జరిగిందిరా. మనం చోటు మారాం. ఇప్పుడు మన రాత మారింది. అత్తయ్య, ముందు మనం అక్కడికి వెళ్ళి అందరప్పులు తీర్చేద్దాం. అప్పులు తీర్చడం కాదే, మనం ఆ ఊర్లోనే ఒక పెద్ద బంగ్లా కట్టుకుని బతకాలి. ఎవరి దగ్గర తల వంచి తిట్లు తిన్నామో అక్కడే మనం దర్జాగా బతకాలి. అలా సంపాదించిన డబ్బులు తీసుకుని కనకమ్మ, అరవింద్, ఆమనీలు మళ్లీ తమ సొంత ఊరికి వెళ్తారు. తమ ఇంటిని కూలగొట్టి అక్కడొక బంగ్లా కట్టుకుంటారు. అప్పులన్నీ తీర్చేసి అదే ఊర్లో దర్జాగా బతుకుతారు. అప్పుడెప్పుడో వచ్చిన బిచ్చగాడు అక్కడికొచ్చి, అదృష్టం కలిసొస్తే మనల్ని ఎవ్వరూ ఆపలేరమ్మా. ఇప్పుడు చూడండి, మీ రాతే మారిపోయింది కదా. అవునయ్యా, ఇక నువ్వు కూడా ఈ రోజు నుంచి ఇక్కడే ఉండిపో. 3 పూటలా భోజనం పెట్టి బాగా చూసుకుంటాం. కనకమ్మలా చెప్పగానే బిచ్చగాడు సంతోషిస్తాడు. ఇక ఆ బంగ్లాలోని దర్జాగా బతుకుతూ అందరి నోర్లు మూయిస్తారు. ఏ ఇబ్బంది లేకుండా ఇక కనకమ్మ, అరవింద్, ఆమనీలు ఆనందంగా జీవిస్తారు. చింతపల్లి అనే గ్రామంలో ఓ ముసలమ్మకు దాదాపు 70 ఏళ్లుంటాయి. ఆమె ఒక సామాన్యమైన గ్రామీణ స్త్రీ. కాని ఆమె తెలివి, ఆలోచన శక్తి గురించి ఊరంతా మాట్లాడుకుంటుంది. ఓ సాయంత్రం చెట్టు కింద కూర్చున్న గ్రామస్తులు ముసలమ్మను చూసి సంభాషణ మొదలుపెట్టారు. రామయ్య ఒక రైతు. అతను తన గొంతు సవరించుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అవ్వా, నువ్వీ ఊర్లో ఎన్నో సమస్యలు తీర్చావు. ఈసారి మా గ్రామంలో ఒక కొత్త సమస్య వచ్చింది. దానికి నీ తెలివి కావాలి. ఏంట్రా రామయ్య, మళ్ళీ ఏ సమస్య? నీ పొలంలో గేదెలు గొడవ పెట్టుకున్నాయా? లేక ఊరి సర్పంచ్ ఏదో కొత్త గొడవ మొదలెట్టాడా? అందరూ నవ్వారు. ముసలమ్మ మాటల్లో ఒక తమాషా ఉంటుంది. కాని ఆమె కళ్లల్లో ఒక తీక్షణమైన ఆలోచన కనిపిస్తుంది. అది కాదు ముసలమ్మ, ఈసారి సమస్య కొంచెం పెద్దది. ఊరి చివరనున్న బావి విషయంలో గొడవ జరుగుతోంది. ఆ బావి నీళ్లు ఎవరు వాడుకోవాలి, ఎవరు వాడకూడదు అని 2 వర్గాలు తగాదా పడుతున్నాయి. ఒకవైపు ఊరి పెద్దలు అంటున్నారు, బావి నీళ్లు కేవలం పొలాలకు మాత్రమే అని. అవునా? ఇది చిన్న సమస్య కాదు. బావి నీళ్లు అందరికీ సమానంగా అందాలి. కాని ఈ గొడవ ఎందుకొచ్చింది? అదే సమస్య. ఒక వర్గం వాళ్లు బావిని తాము నిర్వహిస్తామని, తమ పొలాలకు మాత్రమే నీళ్లు వాడుకుంటామని అంటున్నారు. మిగిలిన వాళ్లు ఆ నీళ్లు వాడకూడదని చెప్తున్నారు. ముసలమ్మ కళ్ళు మూసుకొని కొంచెం ఆలోచించింది. ఆమె ముఖంలో ఒక చిరునవ్వు కనిపించింది. సరే, ఈ గొడవ తీర్చడానికి ఒక ఆలోచన చెప్తాను. కాని మీరంతా ఒక పని చెయ్యాలి. రేపుదయం బావి దగ్గర అందర్నీ కలవమని చెప్పండి. నేనొస్తాను. సరే అవ్వా, అలాగే చేస్తాం అని లక్ష్మి అంటుంది. ఆ మరుసటి రోజు అందరూ ఆ బావి దగ్గర సమావేశమవుతారు. వారంతా 2 వర్గాలుగా నిలబడి ఉంటారు. ఏంటి,
ఈ బావి నీళ్ల కోసం గొడవ పడుతున్నారా? ఈ బావెవరిది? ముసలమ్మ, ఈ బావి మా తాతల కాలంలో మా కుటుంబం కట్టించింది. అందుకే ఈ నీళ్లపై మాకే హక్కుంది. అది సరే, కాని ఈ బావి నీళ్లు ఊరందరికీ అందాలి. ఇది ఊరి సొత్తు కాదా? మేం కట్టించిన బావిని అలా ఎలా అప్పనంగా ఊరికిచ్చేస్తాము? అదేంటి రాజయ్య గారు, మన ఊరికున్నది ఇదొక్కటే బావి. దీనిమీదే కదా అంతా ఆధారపడి ఉన్నారు అని రామయ్య అంటాడు. రెండు వర్గాలు ఒకరినొకరు ఆరోపించుకుంటూ గొడవ పడసాగాయి. ముసలమ్మ చెయ్యెత్తి అందర్నీ ఆపమని సైగ చేసింది. సరే, నేనొక ఆలోచన చెప్తాను, వింటారా? ఏంటవ్వా అది? నీ మాట మేమెప్పుడూ కాదనలేదుగా, చెప్పు. ఈ బావి నీళ్లను ఒక వారం పాటు ఎవ్వరూ వాడకండి. అదేంటవ్వా, వాడకపోతే ఎలా? ఈ వారంలో ఈ బావి ఎంత నీరిస్తుందో చూద్దాం. ఒకవేళ ఈ నీళ్లు ఊరంతా సరిపోతాయని తేల్తే అందరూ వాడుకోవచ్చు, లేకపోతే రాజయ్య వాళ్ళు వాడుకోవచ్చు. అందరూ ఆశ్చర్యంగా ముసలమ్మ వైపు చూశారు. ఇదేం పరిష్కారం? నువ్వు నీ హక్కు గురించి మాట్లాడుతున్నావు కదా, నీ హక్కు నీకుంటుంది. కాని ఈ బావి నీళ్లు అందరికీ సరిపోతాయో లేదో చూద్దాం. ఒకవేళ సరిపోకపోతే నీ నీళ్లని నువ్వు వాడుకో, కాని సరిపోతే ఊరంతా భాగం పంచుకోవాలి. అవ్వ ఏం చెప్పినా అంతా మన మంచి కోసమే కదా. సరే, అలానే చేద్దాం అని రామయ్య అంటాడు. రాజయ్య ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆ బావి నీళ్లు అందరికీ సరిపోవని అతని నమ్మకం. అందరూ ఒక వారం గడవడానికి ఒప్పుకున్నారు. ఏమయ్యా, ఆ అవ్వ చెప్పినట్టు నీరు మనందరికీ దక్కుతుందంటావా? ఏమో, చెప్పలేము. ఒకవేళ ఆ రాజయ్యకే బావి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఆ అవ్వ ఒక మాట చెప్పిందంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుందండి. కాబట్టి మనం కూడా ఓ వారం వేచి చూద్దాం. సరే, అలానే చేద్దాం. అలా వారం గడుస్తుంది. బావిలో నీళ్లెంతున్నాయో తనిఖీ చేయడానికి గ్రామస్తులంతా మళ్లీ బావి దగ్గర చేరారు. ముసలమ్మ కూర్చుని ఒక బిందెతో నీళ్లు తీస్తూ ఉంది. చూసారా, ఈ బావిలో నీళ్లింకా ఉన్నాయి. ఈ వారం రోజులు నేనీ నీళ్లను ఊరి పిల్లలకు, గేదెలకు, చెట్లకు పోశాను. ఇంకా నీళ్లు తగ్గలేదు. అదెలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదు? ఈ బావిలో నీరు తీసిన కొద్దీ ఊరుతూనే ఉంటుంది. లేదు, ఇది మా బావి, మాకు మాత్రమే సొంతం. రాజయ్య, నువ్వలా అంటే ఎలా చెప్పు? నీ అవసరానికి సరిపడా నీరు ఊరుతూనే ఉంది కదా. అలానే ఊరి వారికి కూడా నీరు కావాలి కదా. లేదు, ఇది మా తాతలు కట్టించింది, మాకు మాత్రమే సొంతం. గ్రామస్తులందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. ముసలమ్మ బిందెను మళ్లీ బావిలో వేసి నీళ్లు తీసింది. ఆ నీళ్లని పక్కనే ఉన్న చెట్టు మొదట్లో పోసింది. రాజయ్య, నీ తాతయ్య ఈ బావిని ఎందుకు కట్టించాడో తెలుసా? రాజయ్య కాసేపు నిశ్శబ్దంగా ఉండి, మా కుటుంబం పొలాలకు నీరు అవసరమైంది, అందుకే కట్టించాడు. నువ్వే చెప్పావు. మీ తాత తాగడానికి, సాగు చేసుకోవడానికి కట్టించాడు అని. కాని ఆ సమయంలో ఊర్లో ఇంకో బావి లేదు. అప్పట్లో మీ తాతయ్య ఈ నీటిని తమ పొలానికి మాత్రమే వాడుకోలేదు. ఆయన కడుపు నిండని పేదలకు కూడా నీళ్ళిచ్చాడు. అవ్వా, నిజమే ఈ మాట. మా నాయనమ్మ కూడా చెప్తూ ఉండేది. రాజయ్య గారి తాతయ్య గొప్పవారు. ఎవరైనా వచ్చి నీళ్లు కావాలి అని అడిగితే ఒక్క మాట కూడా లేదు అనకుండా ఇచ్చేవారట. అవును, అలాంటి మాటలు మా ఇంట్లో పెద్దలు కూడా చెప్పేవాళ్ళు. కాని ఇప్పుడైతే పరిస్థితి వేరు. పరిస్థితులు మారినంత మాత్రాన మనసు మారిపోవాలా రాజయ్య? మీరే చెప్పండి, ఈ రోజుల్లో ఏది ఉచితంగా వస్తుందసలు? మీ తాతయ్యకు నువ్విచ్చేది నువ్వు నమ్ముకున్న సంపద బావి కాదు. బావి నుంచి నీళ్లు తీసుకొని ఊరంతా మెచ్చేలా ఉండడం. నువ్వొక్కడివి కాదు, ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు కదా. అవ్వా, మీ మాటలు వినగానే నాకు విషయం గుర్తొస్తోంది. మనం అందరం కలిసి పనిచేస్తే బావి బాగుండేది. కాని మనం విడిపోయి నాది నీది అని మాటలతో కొట్టుకుంటుంటే
ఆ నీళ్లు కాస్త తగ్గిపోతాయి. అవ్వా, నువ్వే చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ బావి మీద మనమందరం సమితి ఏర్పాటు చేద్దాం. ఈ నీటిని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు ఎవరికి అవసరమైతే ఆ నీటిని ఎలా పంచుకోవాలి అన్నదానిపై ఒక నిర్ణయం తీసుకుందాం. సరే అవ్వా, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇప్పుడు నువ్వు చెప్తూ ఉంటే నాకంతా అర్థమవుతోంది. నేను తాతయ్య పేరు చెప్పుకుంటూ గర్వంగా ఉండిపోయాను, కానీ ఆయనలాగా మంచి పనులు చేయలేకపోయాను. ఎంత తెలివవ్వా నీది! గొడవ తీర్చడము, మనసు చల్లబెట్టడము రెండూ నీ చేతిలోనే ఉన్నాయి. తెలివంటే చదువు కాదే, మనం వినడం, అర్థం చేసుకోవడం, ఓపికతో ఉండటం అవసరం. ఈ బావి నీళ్లలాగే మనం కూడా మన బాధల్ని పంచుకుంటే మన గ్రామం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అప్పుడు రాజయ్య వేగంగా ముందుకొచ్చి ముసలమ్మకి నమస్కరిస్తూ, అవ్వా, నీ వల్లే నిజంగా నాలో మార్పు వచ్చింది. ఇప్పట్నుంచి ఇది నా బావి కాదు, ఇది మనందరి బావి. చాలు రాజయ్య, నీలా ఒక్కరు ముందుకొస్తే ఊరంతా కలిసికట్టుగా జీవించగలుగుతుంది. వారం రోజులు నీళ్లు ఎవరూ వాడకపోవడం వల్ల నీళ్ల విలువ అందరికీ తెలిసింది. అవ్వా, మనం ప్రతిరోజు నీళ్లు తీసుకునే ముందు ₹1 ఇస్తే ఆ డబ్బులతో బావిని మరింత బాగు చేస్తే ఎలా ఉంటుంది? ఆ, అవునవును, మంచి ఆలోచన. బావి శుభ్రంగా ఉండాలన్నా, నీరెప్పటికీ ఊరుతూ ఉండాలన్నా దీని సంరక్షణ అవసరం. మనం అది మర్చిపోకూడదు అని లక్ష్మి అంటుంది. అలా రోజులు గడుస్తాయి. కొద్ది రోజులకి అంతా సర్దుకుంటుంది. ఆ తర్వాత ఓ రోజు మరోసారి పంచాయతీ దగ్గర అందరూ కలుస్తారు. ఏ పని చేసినా అందరూ కలిసి చేస్తేనే శుభం జరుగుతుంది. ఈ రోజుతో మన ఊర్లో గొడవ ముగిసింది. కానీ ఈ సంఘటన మనందరికీ పాఠం కావాలి. అవ్వా, నువ్వు లేకపోతే మేమేమైపోయేవాళ్ళము. నీలాంటి వారే ఊరికి చాలా అవసరం. నేనెప్పటికీ ఉండను బాబూ, కాని మీరు మాత్రం ఎప్పటికీ ఉండాలి. ఈ మాటలు, ఈ పాఠాలు మీరే భవిష్యత్తు తరానికి తెలియచెప్పాలి. ఒకరితో ఒకరు గొడవ పట్టం కంటే కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండటం ఎప్పటికైనా మంచిది. అవ్వా, ఈ రోజు మాతో ఇలా మాట్లాడినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు చెప్పిన మాటలు వెలకట్టలేనివి. నా మాటల్లో తెలివి ఉండకపోయినా మన ఊరికి మేలు జరిగిందంటే చాలు, అదే నాకు సంతోషం. ఇప్పుడీ బావిని చూడండి, నీరు మాత్రమే కాదు, మన ఐక్యత కూడా ఇందులో నిండి ఉంది. నిజమే అవ్వా, ఎప్పటికీ ఇలానే ఉంటే బావుండు. ఇది తప్పు. కాలం ఎప్పుడూ ఇలానే ఉండదు. ఎంతో మంది కొత్తవారొస్తారు, కొత్త సమస్యలొస్తాయి. ఈరోజు నేనున్నాను కాని రేపుండకపోవచ్చు. కాబట్టి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఐకమత్యంగా ఉండాలి. నిజమే అవ్వా, అలానే మేం కలిసిమెలిసి ఉంటాం. మీరు మాత్రమే కాదు, మీ పిల్లలకు కూడా ఇప్పట్నుంచే ఇవన్నీ నేర్పించాలి. అవునవ్వా, నీకు తోచిన కథలు నువ్వే వారికి చెప్తూ ఉంటే కొంతైనా వారి జ్ఞానం వస్తుంది కదా. అందులో ఏముంది, రోజూ సాయంకాలం ఈ చెట్టు దగ్గర కథలు చెప్తాను. పిల్లలకే కాదు, నీ అనుభవాలు, నీ తెలివి మాక్కూడా ఎంతో అవసరం. మేం కూడా వింటామవ్వా. సరే సరే, అందరూ రండి అని ముసలమ్మంటుంది. భౌతిక సంపద కంటే మానవ సంబంధాలు ముఖ్యమని ఒక ముసలమ్మ తెలివిగా, ఓర్పుతో ఒక ఊర్లో జరుగుతున్న పెద్ద గొడవను పరిష్కరించింది. ఇది నిజంగా తెలివైన తీర్పు.